అందరికీ జైభీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ధర్మానికి రక్షణ లేకుండా ఈరోజు ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు, దొంగ కేసులు పెడతా ఉన్నారు, ఇరికిస్తూ ఉన్నారు, కేసుల్లో ఇష్టం వచ్చినట్టుగా రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నారు. అన్ని రకాలుగా ఫెయిల్ అయిపోయిన ఈ ప్రభుత్వం చివరికి ప్రతి అడుగులోనూ డైవర్షనే, ప్రతి అడుగులోనూ డైవర్షనే. ఈ డైవర్షన్ పాలిటిక్స్ అనేవి ఏ స్థాయిలో ఉన్నాయి అనేది ఒకసారి గమనిస్తే ఆశ్చర్యం కలిగించే విధంగా ప్రతి అడుగులోనూ డైవర్షన్ డైవర్షన్ డైవర్షనే కనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి గమనిస్తే ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్రంలో అరాచక ఆటవిక పాలన మీద మేము ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తే డైవర్షన్ చేసేందుకు చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు? అదే రోజు మదనపల్లికు షాపర్ పెట్టి మదనపల్లిలో ఫైల్స్ కాలిపోయాయంటే అదే పనికి పంపిస్తాడు. ఇక్కడ మనం ఒకటి గమనించాలండి, జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ మనం ఊహించని ఎత్తులో ఉంటారు. ఇప్పుడు చదరంగం అంటే చెస్ ఆడేవాళ్ళు చాలామంది ఉంటారు, చెస్ తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ చెస్లో ఒకటి తోపు అనాలంటే దానికి పారామీటర్ ఏంటంటే అండి, ఒకడు ఇప్పుడు మనం స్టెప్ వేసాం, అవతలోడు స్టెప్ వేస్తాడు, అప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, ఇంకో స్టెప్ వేస్తాం. అలా కాకుండా బాగా ఛాంపియన్స్ ఏం చేస్తారంటే అండి, ఎస్ ఇప్పుడు నేను ఒకటి వేస్తాను, అప్పుడు వాడు అది వేస్తాడు, అప్పుడు మనం ఇది వేస్తాం, ఆ తర్వాత అది వేస్తాం. అలాగా 14 ఎత్తుల వరకు ముందే ఊహించేస్తాడంటండి. 14 స్టెప్పులు. మనం ఏంటి మనలాంటి వాళ్ళు వాడితే ఒకటి వేస్తాం, వాడు ఏది వేసాడో చూసాక అప్పుడు మరొకటి వేస్తాం. ఒక ఎత్తు వరకు మనం ఆలోచించగలం జనరల్గా ఆడేవాళ్ళు. కానీ నేషనల్ ఛాంపియన్స్ 14 ఎత్తులు ఆలోచిస్తారటండి ముందుగా. జగన్ రెడ్డి కూడా తన చీటింగ్ని, తన మోసాన్ని 3-4 ఎత్తుల పైన ఆలోచిస్తాడు. ఎలా అంటే మీకు చెప్తాను రండి. ఇప్పుడు చంద్రబాబు గారు ఒక టాపిక్ చెప్పారు, సిబిఎన్ గారు ఒక టాపిక్ చెప్పారండి. ఈ టాపిక్ చెప్తే దీన్ని జగన్మోహన్ రెడ్డి వచ్చి ఖండించవచ్చు. అబ్బాయి కాదు, చంద్రబాబు నాయుడు గారు తప్పు చెప్పారు, అది ఇదని చెప్పొచ్చు. కానీ చెప్పకుండా జగన్ రెడ్డి వచ్చి దాన్ని ఆ టాపిక్ని డైవర్ట్ చేస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న వరదలు వచ్చినప్పుడు రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజాము 4 గంటల దాకా ఫస్ట్ రోజు ఉండటమే కాకుండా 9 రోజుల పాటు రౌండ్ ది క్లాక్ అక్కడే ఉన్నాడు ఆయన. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు రాత్రంతా అక్కడ వరద బాధితులకి సహాయం అందిస్తూ ఆయన గొప్ప పేరు తెచ్చేసుకుంటున్నాడో జగన్ రెడ్డికి వెంటనే గుర్తొచ్చిన టాపిక్ డైవర్ట్ చేయాలని వెంటనే జగన్ రెడ్డి వచ్చి ఏమన్నాడు, అబ్బాబే ఇదంతా మ్యాన్ మేడ్ ఫ్లడ్స్, ఇది చంద్రబాబు నాయుడే సృష్టించిన ఫ్లడ్స్ ఇవి, ఇక్కడ వీళ్ళకి బిస్కెట్ ప్యాకెట్ అందలేదు, అక్కడ వాళ్ళకి పాలు ప్యాకెట్, మొత్తం టాపిక్ డైవర్ట్ చేశాడు. టాపిక్ డైవర్ట్ చేయడం అనేది మొదటి ఎత్తు. టాపిక్ డైవర్ట్ చేయటమే కాకుండా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అతను ఏం చెప్తాడో తెలుసండి, నేను అక్కడికి వస్తున్నాను కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముందుగా చేశారు, అతను టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడు అంటే ఇతను టాపిక్ని డైవర్ట్ చేస్తాడు. టాపిక్ని డైవర్ట్ చేసిన వ్యక్తే ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ అవతలోని టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడని చెప్తాడండి. మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ అంత 2-3 ఎత్తుల పైన ఉంటాడు మనోడు. ఇప్పుడు టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు డైవర్ట్ చేస్తున్నారు. మేము ఢిల్లీ వెళ్ళాం, ఢిల్లీలో మేము అక్కడ ధర్నా చేస్తుంటే ఇక్కడ మదనపల్లిలో ఫైల్ తగలబడ్డాయని చాపరేజ్ పంపించాడు అన్నాడు. వాస్తవం ఏంటి తెలుసండి, మదనపల్లిలో ఫైల్ తగలబెట్టారు. ఆ తగలబెట్టిన మదనపల్లి ఒకటే కదండి, చాలా చోట్ల వీళ్ళు చేసిన కుంభకోణాల ఫైల్స్ అని తగలబెడుతున్నారు. దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ ఇన్వెస్టిగేషన్లో ఎక్కడైతే ఫైళ్ళు తగలబెట్టారని వీళ్ళు బొక్కలోకి వెళ్ళిపోతారో అని. అబ్బాయి అలా కాదు, ఈ రాష్ట్రంలో చాలా నేరాలు ఘోరాలు జరిగిపోతున్నాయి, మేము ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తాం, టాపిక్ డైవర్ట్ చేశాడు. టాపిక్ డైవర్ట్ చేసి ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఆధారాలు సంపాదించి జగన్ రెడ్డిని అరెస్ట్ చేసినా దేశం అంతా ఏమనుకోవాలి, అరే జగన్ రెడ్డి మొన్నే వచ్చి ఇక్కడ ధర్నా చేశాడు కదా, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాడు కదా, అందుకని కానీ అరెస్ట్ చేస్తారేమో. అసలు చూడండి తెలివితేటలు. టాపిక్ ఇతను డైవర్ట్ చేస్తాడు, డైవర్ట్ చేసి ఎదుటోడు మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేశాడు అంటాడు. అది అంత గొప్ప మేధావి. ఈ తెలివితేటలు మంచిగా ఉపయోగిస్తే బాగుండు. ఇలాంటి చావు తెలివితేటలు కాకుండా నిజంగా రాష్ట్రానికి ఉపయోగపడేలాగా, ప్రజలకు ఉపయోగపడేలాగా ఉపయోగిస్తే బాగుండండి ఈ తెలివితేటలు. అసలు జగన్ రెడ్డి ఎందుకు వెళ్ళాడండి ఢిల్లీకి? ఇక్కడ ఎవరో వినుకొండలో ఎవరో 2 కుర్రోళ్ళు, ఒకడు ఏదో కోపం పాతకక్షంలో ఒకడు వెళ్ళి ఒకడు చంపుకుంటే ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయాలా? నిజంగా ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయాల్సినంత నేరాలు జరిగిపోయండి. ఇక్కడ జరగకుండా వెళ్ళాడండి, దాని అర్థం టాపిక్ డైవర్షన్కి వెళ్ళాడు. అక్కడ ఉన్న టాపిక్ అంతా డైవర్ట్ చేసేద్దాం, లేదంటే అలాగే మనల్ని బొక్కలు వేసేస్తారు. వేసినప్పుడు దేశం అంతా మనల్ని చీకొట్టకుండా ముందుగానే మనం ఏడ్చేద్దాం. ఆడు కొట్టకముందే ఏడ్చేసాం అనుకో, ఈ కొట్టడం అన్నా మానేస్తాడు, లేదా ఆల్రెడీ ముందే ఏడ్చేసాడు కాబట్టి జనం అందరికీ అర్థమైపోద్ది. అబ్బా ఏం తెలియట్లే బాబుని. అక్కడి నుంచి టాపిక్ డైవర్ట్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెసిడెన్షియల్ స్కూల్స్లో కానీ, ట్రిపుల్ ఐటీలో కానీ, హాస్టల్లో కానీ, కాలేజీలో కానీ ఫుడ్ పాయిజన్ జరిగి గోరుముద్ద కార్యక్రమంలో కూడా
ఫుడ్ పాయిజనింగ్ జరిగి పిల్లలందరూ కూడా అన్యాయమైన పరిస్థితిలో ఫుడ్ బాగా లేదు అని చెప్పి కనిపిస్తా ఉన్న పరిస్థితుల్లో డైవర్షన్ పాలిటిక్స్ ఏమంటాడు? చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి 30 ఏళ్ళు అంటూ సెలబ్రేషన్స్తో డైవర్షన్ అంటాడు. చంద్రబాబు గారి తన సుదీర్ఘ రాజకీయ అనుభవం 30 సంవత్సరాలుగా ఆయన చేస్తున్న దానికి అప్పుడు సెలబ్రేషన్ జరుగుతుందని తెలుసు జగన్ రెడ్డికి. జగన్ రెడ్డి పరిపాలన 5 సంవత్సరాలు సాగింది, ఎక్కడా ఫుడ్ పాయిజన్ రాలేదు. జగన్ రెడ్డి ఇచ్చిన కాంట్రాక్టర్లు ఇంకా ఉన్నారు, ఇంకా కాంట్రాక్టర్లు ఎవరు మార్చలేరు. స్కూళ్ళకి సప్లై చేసే కాంట్రాక్టర్ని ప్రభుత్వం ఇంకా మార్చలేదు, సేమ్ కాంట్రాక్టర్లు. ఎలాగైతే ఇప్పుడు లడ్డు ప్రసాదానికి నెయ్యి సప్లై చేసే కాంట్రాక్టర్ ఎలాగైతే జగన్ రెడ్డి పెట్టినోడు ఇప్పటికే ఉన్నాడో, అక్కడ కూడా కాంట్రాక్టర్లు ఏళ్ళు పెట్టినోళ్ళే. సడన్గా చంద్రబాబు నాయుడు గారి వేడుకలు స్టార్ట్ అవుతున్నాయి అనగా ఫుడ్ పాయిజన్ అనే వార్తల్ని హల్చల్ చేశారు. అంటే ఆ వేడుకల్ని డైవర్షన్ చేయడానికి ఇతను చేస్తాడు. ఇతను చేసిన దాన్ని డైవర్ట్ చేయడానికి 30 సంవత్సరాలు కరెక్ట్గా అదే డేట్ని వస్తుందని ఎవరన్నా ప్లాన్ చేస్తారా? ఇప్పుడు ఫుడ్ పాయిజన్ జరుగుతుంది కాబట్టి అర్జెంటుగా 30 సంవత్సరాలు వచ్చేస్తాయి, ఇప్పుడు ఈ డేట్కి 30 సంవత్సరాలు వచ్చేస్తాయి, కరెక్ట్గా ఇప్పుడు చేయాలని అసలు జరిగే పని అండి అది. నేను ఎప్పుడో ఒక ఆయనకి ఏమంటే మా అమ్మాయి బర్త్డేకి రావాలి మీరు అని చెప్పి కబురు చెప్పడానికి వెళ్ళాను. కబురు చెప్పడానికి వెళ్తే ఏ రోజు వచ్చిందండి అన్నారు. పలానా రోజు అండి అన్నాను. మాకు పని ఉన్న రోజే పెడతారు మీరు, ఆ తర్వాత పెట్టవచ్చు కదా, ముందు పెట్టవచ్చు కదా అన్నాడు. బర్త్డే ఎవడన్నా ముందు వెనక పెడతారండి? అది ఏమన్నా ముహూర్తమా? బర్త్డే అంటే అది ఏ డేట్లో వస్తే ఆ డేట్లో చేస్తాం. అలాగే ఇక్కడ 30 సంవత్సరాల వేడుకలు ఏ డేట్లో వస్తే ఆ డేట్లో చేస్తారు, కానీ టాపిక్ డైవర్ట్ చేయడానికి అప్పటికప్పుడు 30 సంవత్సరాల వేడుకలు వచ్చామంటే రావండి. ఆ వేడుకలను డైవర్ట్ చేయడానికి చేశాడు ఇతను. ఫుడ్ పాయిజనింగ్ కూడా వైసీపీ వాళ్ళు చేయించుంటారు. ఇప్పుడు ఈ లడ్డు ప్రసాదంలోని ఇంత కల్తీ చేసిన కల్తీ ఎదవలు ఆ చిన్నపిల్లలు తినే ఫుడ్ని పాయిజన్ చేయరా? ఫుడ్ పాయిజన్ చేసే ప్రయత్నాలు చేసి ఉండరండి. చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్లో అరెస్టులు, చంద్రబాబు నాయుడును తాను చేసిన స్కామ్లో అరెస్ట్ చేశారని, తనను అరెస్ట్ చేశారని, తనకు బాగా దగ్గర, తనకు బంధుత్వం ఉన్న ఈనాడు ఆ మార్గదర్శి నేరాలను బయట పెట్టారు అని ఆ ఐఏఎస్లు, ఐపీఎస్లు అధికారులను వేధిస్తూ ఉన్న పరిస్థితులు, ఆ వేధింపులకు తాను పాల్పడతా ఉన్నట్టు అని చెప్పి సర్వత్రా విమర్శలు వస్తూ ఉంటే ఏమండి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన దాంట్లో విశాల్ గున్ని కానీ, కాంతిరాణ కానీ, పిఎస్ఆర్ ఆంజనేయులు కానీ ఉన్నాడా? ఆయన అరెస్ట్ చేసింది ఎవరు అరెస్ట్ చేశారండి? సిఐడి వాళ్ళు అరెస్ట్ చేశారు. అప్పుడు సిఐడి చీఫ్ ఎవరండి? సంజయ్ ఉన్నాడు. ఒకవేళ నిజంగానే నారా చంద్రబాబు నాయుడు గారు కనుక కక్ష తీర్చుకోవాలనుకుంటే సిఐడి సంజయ్ని వాడికి లోపలేసేయాలి. ఆ సిఐడి ఆ టైంలో ఉన్న సంథింగ్ రెడ్డి గారు ఎవరో ఒక ఆయన ఉన్నారు, ఈయన్ని ఏది క్యారీవ్యాన్లో తలుపు కొట్టి మరీ అరెస్ట్ చేశాడు, అతన్ని అరెస్ట్ చేసేయాలి. లేదా సిఐ ఎవరో మార్గదర్శి అంటున్నాడు, మార్గదర్శి కేసులు ఎవరు వేయండి? సిఐడి పెట్టింది కేసులు. మార్గదర్శిని వేధించినప్పుడు పివి సునీల్ కుమార్ ఉన్నాడు, సంజయ్ ఉన్నాడు. వాళ్ళని కదా వేధించాలి, వాళ్ళని కదా సస్పెండ్ చేయాలి, వాళ్ళని కదా అరెస్ట్ చేయని చూడాలి నిజంగా కక్ష తీర్చుకునే వాళ్ళు అయితే. ఈ విశాల్ గున్ని ఎక్కడి నుంచి వచ్చాడు? కాంతిరాణ టాటా ఎక్కడి నుంచి వచ్చాడు? పిఎస్ఆర్ ఆంజనేయులు ఎక్కడి నుంచి వచ్చాడు? వాళ్ళు ఏమైనా సిఐడి వాళ్ళ? ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు అనే ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్, ఈ కాంతిరాణ టాటా సంథింగ్ అక్కడ ఏదో విజయవాడ సంథించి మరి ఐజీఓ డీజీపీఓ, విశాల్ గున్ని ఐజీ. వీళ్ళకి అసలు సిఐడికి సంబంధమే లేదు కదా. మార్గదర్శి మీద పెట్టిన కేసులు, చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసులు సిఐడి కేసులు కదా. ఇంత నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పగలడు ఇతను. నమ్మేవాడు ఉండాలి కానీ ఇంత నిస్సిగ్గుగా నోటికి ఏదొస్తుంది అబద్ధాలు చెప్పగలడు. ఇలాంటి వాడి మాటలు నేను లడ్డూలో కల్తీ చేయలేదంటే నమ్మేవాడు ఎవడన్నా ఉన్నాడండి? లడ్డూ ప్రసాదాన్ని నేను దుర్వినియోగం చేయలేదు, లడ్డూ ప్రసాదాన్ని నేను అపవిత్రం చేయలేదంటే నమ్మేవాడు ఎవడున్నాడండి? పబ్లిక్గానే ఇన్ని అబద్ధాలు చెప్తూ ఉంటేనే. దాన్ని డైవర్ట్ చేయడానికి కోసం అని చెప్పి మళ్ళీ ముంబై నుంచి ఒక సైడ్ ఆర్టిస్ట్ సినీ నటిని అడ్డు పెట్టుకుని ఒక స్టోరీ, పేరు చెప్తాను, ఏదో పేరు నీకు తెలియదులే, ఆవిడ పేరు మీకు తెలీదు. ఎవరైతే జిందాల్ గారు అయితే మీకు బాగా తెలుస్తుంది. ఎందుకంటే జిందాల్ గారి మీద కేసు పెట్టిన అమ్మాయి కదా ఈ అమ్మాయి. జిందాల్ గారు అయితే మీకు బాగా పరిచయం, బాగా ఫండింగ్ సో మంచి దోస్తి. కాబట్టి అమ్మాయి పేరు మీకు తెలిసి ఉండకపోవచ్చు, నేను ఒప్పుకుంటాను దాన్ని. ఎందుకంటే మీరు ఫోన్ చేసి జిందాల్ గారి మీద ఎవరో అమ్మాయి కేసు పెట్టిందంట, అమ్మాయి దగ్గర ఏదో ఆధారాలు ఉన్నాయట, అర్జెంటుగా అమ్మాయిని ఎక్కడ ఉందో పట్టుకుని అమ్మాయి దగ్గర ఉన్న ఫోన్లు గీళ్ళు అన్నీ లాక్కుని అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ బొక్కలేసేయండి అని మాత్రమే చెప్పుంటారు మీరు. అమ్మాయి పేరు కాదంబరి జత్వాని, అమ్మాయి సో అమ్మాయిని పట్టుకుని రండి అని అయితే మీరు చెప్పుండరు, అది మాత్రం నమ్ముతాను. ఆ అమ్మాయి పేరు మాత్రం మీకు తెలిసి ఉండదు, కానీ అమ్మాయి అనే విషయం మాత్రం మీకు తెలుసు, నటి అనే విషయం మాత్రం మీకు తెలుసు. వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పడానికి పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని, అలాగే గున్ని గారిని, కాంతిరాణ గారిని వాడుకున్నారని కూడా తెలుసు. ఇప్పుడు ఆ పోలీసు వాళ్ళు అప్రూవల్గా మారుతున్నారట, చూడండి మరి. నెక్స్ట్ నెంబర్ మందేనేమో డైవర్షన్ స్టోరీ. ఇక్కడే అన్న దొరికేస్తాడండి, సింపుల్ సైకలాజికల్ ఫ్యాక్టర్లో దొరికేస్తాడు. ఆ పేరు కనుక డైరెక్ట్గా కాందంబరి జత్వాని అనేసాడు అనుకో,
అరే ఈ అమ్మాయి పేరు ఇతను బాగా తెలుసు, నిజంగా చేసేసాడేమో అని ప్రజలు ఎక్కడ అనుకుంటారో అని డైరెక్ట్గా తెలిసినా కూడా తెలియదు. కాదా అంబా, కాదు చెత్త. అంతకుముందు కూడా ఫ్యాబ్లో ఎస్ఓ బా సింపుల్గా దొరికేస్తాడు, యాక్ట్ చేస్తాడు అప్పటికప్పుడు. ఇప్పుడు చిన్నప్పుడు మేము సినిమాకి వెళ్ళేవాళ్ళం అండి, స్కూల్ మన సినిమాకి వెళ్ళేవాళ్ళు. సినిమా నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంట్లో బాగా ముదురులో ఉంటారు అమ్మలు కానీ చిన్నమ్మలు కానీ. అరే ఎక్కడి నుంచి వచ్చారు నువ్వు ఏట్రా అని అడిగినప్పుడు వెంటనే మనకి భయం వేస్తుంది. భయం వేసి సినిమా అంటే సినిమా ఏం సినిమా ముందే మనం కంగారు పడిపోతాం. సేమ్ అలాగే దొరికేస్తాడు అన్న, చిన్న పిల్లోళ్ళు ఆటాడు ఇలాంటి విషయాల్లో మాత్రం. కానీ క్రిమినల్ మైండ్లో మాత్రం ఫ్యాబ్లో ఎస్కోబార్ గడు అమ్మ మొగుడు ఈయన. ఆడు అసలు ఈయన 1 కోటి కూడా పనిచేయడు. 100 కోట్ల మంది ఆరాధించే లడ్డు ప్రసాదంలో ఆయన కల్తీ చేసి వాళ్ళకి అపవిత్రమైన వస్తువులు అందులో కలిపాడంటే ఎంత దారుణం అయితే కలుపుతాడండి. ఎంత శాడిస్ట్ మెంటాలిటీ ఉంటే